ఆస్ట్రేలియన్ డేంజరస్ బ్యాటర్ మాజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ తెలుగు హీరో అయిన నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ అనే మూవీలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే భయ్యా. అయితే మొన్న ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ లో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీలతో పాటు డేవిడ్ వార్నర్ అలాగే కమిడియన్ రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను మాట్లాడిన విధానం సరదాగే అయినా ఆయన మాటలు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కోపం తెప్పించాయి భయ్యా. రాజేంద్ర ప్రసాద్ గారు ఈవెంట్ లో సంభాషిస్తూ డేవిడ్ వార్నర్ ని దొంగ నా కొడుకని కొంచెం కోపంగా అన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక క్రికెట్ ఫ్యాన్స్ అందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని నెగిటివ్ గా ట్రోల్ చేయడంతో ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ కి అపాలజీ చెప్తూ అలాగే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తనను క్షమించండి అని, నేను సరదాగా వాడిన మాటే అయినా అలా అనటం నా తప్పేనని డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులందరూ నన్ను క్షమించండి అంటూ సోషల్ మీడియా తరపున ఒక వీడియోలో తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి న్యూ ట్రెండింగ్ అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.